ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యే ఎవరు? పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు. ఆయన మీద పోటీ చేసిన ఆయన ఎవరు? కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు. వీళ్ళు ఏం చేసిరు? ఒక ఆయన్నేమో అనురాగ్ యూనివర్సిటీ పెట్టుకున్నాడు, ఇంకొక ఆయన్నేమో కొమ్మూరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం ఈడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంట్రన్స్ రాసి మళ్ళీ వీళ్ళ దగ్గర పోయి పైసలు కట్టాలి, దాంట్లో జైన్ కావాలి. మూడు విషయాలు. విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరున్నారు ఈ జనగామ నియోజకవర్గంలో. మొత్తం ఎన్ని ఓట్లున్నాయి? 2,30,000 ఓట్లున్నాయి. 2,30,000 ఓట్లలో రెడ్డి వాళ్ళ ఓట్లు కేవలం 11,006 ఓట్లు. బీసీ వాళ్ళ ఓట్లు 1,26,000 ఓట్లు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వీళ్ళే ఎమ్మెల్యేలుగా, ఈయన కాకపోతే ఆయన అయితే అంటాడు, ఆయన కాకపోతే ఈయన అయితే అంటాడు. రెండు విషయాలు నానా. ఇక్కడ విద్యను వ్యాపారం చేస్తున్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓ దిక్కు, ఇక్కడ పల్లా రాజేశ్వర్ రెడ్డి విద్యా వ్యాపారాన్ని చేస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఓ దిక్కు, విద్యను వ్యాపారం చేసుకొని అమ్ముకుంటున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు ఓ దిక్కున్నాడు కదా. మరి ఈ విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటోళ్ళ దగ్గర నుంచి మన జనగామను రక్షించుకుంటే మన బిడ్డలకు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలా. ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ దొరకాలనేటువంటి ఉద్దేశంతో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఓవైపు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓవైపు, మనందరి వైపు మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం, మంచి చదువుల కోసం, మన అమ్మా నాన్న కష్టం కలగకుండా మంచి జీవితాన్ని ఇవ్వడం కోసం ఇగో భిక్షపతి గారు ఉన్నారమ్మా ఇక్కడ. ఒకసారి గట్టిగా చప్పట్ల ద్వారా మన డాక్టర్ భిక్షపతి గారిని వాళ్లకు ఈ జనగామ జిల్లా ఇన్ఛార్జిగా నియామకం చేయడం జరుగుతా ఉంది. ఈ జనగామ నియోజకవర్గానికి రేపొద్దుగాల ఎటువంటి రిజర్వేషన్ ఆటంకం రాకుండా పోతే ఈ జనగామకు భిక్షపతి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం ఈ వేదిక నుంచి అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఎక్కడి నుంచి వచ్చిండు? ఆర్మీలో బార్డర్ లో 20 ఏళ్ల పాటు సైనిక దేశానికి సేవ చేసి వచ్చినటువంటి బిడ్డ. విద్యను వ్యాపారం చేసుకొని అమ్ముకుంటున్న వాళ్ళు మా బిడ్డలకు చదువు ఫ్రీగా దక్కాలని చెప్పి వచ్చినటువంటి బిడ్డ మీ డాక్టర్ సాబు. ఈయననే జనగామ జిల్లాకు కాబోయే, జనగామ నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే భిక్షపతన్న. గట్టిగా చెప్పండి. భిక్షపతన్నని ఎమ్మెల్యేని చేసుకుంటే మన బతుకులు మారుతాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఓకేనా? మరి థ్యాంక్ యూ. డాక్టర్ సాబ్ కూర్చోండి. ఇక మా అక్క ఇగరా అడవిలో 30 ఏళ్ళు అడవిలో గన్ను పట్టుకొని తిరిగింది. 30 ఏళ్ళు గన్ను పట్టుకొని తిరిగింది మా అక్క. అడవిలో అర్ధరాత్రి పూట ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకొని వచ్చింది. సీతక్క కంటే సీనియర్ నక్సలైట్ అక్క. సీతక్క కంటే సీనియర్ నక్సలైటు. ఇలా మా ఆడపడుచు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఆడపడుచు మా వనజక్క, పటేల్ వనజక్క. అక్క కళ్ళ ముంగట ఎంతో ఎన్కౌంటర్లు జరిగినాయి, ఎన్నో మారణ హోమాలు జరిగినాయి. మా ఆడబిడ్డల బతుకు మారాలి, మా తెలంగాణ ప్రజల బతుకు మారాలని చెప్పి వచ్చినటువంటి మన మేరోళ్ళ ఆడబిడ్డ, మన బీసీల ఆడబిడ్డ పటేల్ వనజక్క. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక చరిత్ర ఉంది. అందుకోసమే ఈ జనగామలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీరు పోయి మీ అమ్మా నాన్నకి చెప్పండి. ఏం చెప్తారు? జనగామ జిల్లాకు మన బీసీ ఎమ్మెల్యే కావాలని చెప్పండి. జనగామ జిల్లాకు, జనగామ నియోజకవర్గానికి మన బీసీ ఎమ్మెల్యే కావాలని చెప్పండి. అలాగే పిట్టల సురేష్ ఒక్కసారి రాను.
మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటిసారిగా ఒక టికెట్ అనౌన్స్ చేసింది. అది భిక్షపతి గారికి, దేశ సేవ చేసి వచ్చిన బిడ్డకు మేమందరం కూడా సెల్యూట్ చేస్తూ మీకు స్వాగతం చేస్తా ఉన్నాం. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి ఎమ్మెల్యే టికెట్ మా పెద్దన్నలైన ముదిరాజు బిడ్డకి ఇస్తా ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డకి ఇస్తా ఉన్నాం. తమ్ముడు సురేష్ చెప్తా ఉన్నా, నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఇక్కడ ఈ బిడ్డలకు చదువులు బాగుండాలి, బతుకులు బాగుండాలంటే ఈ నియోజకవర్గంలో మన జెండా ఎగరాలి. ఆ జెండాకు నీది బాధ్యత. డాక్టర్ భిక్షపతి గారిని మీరు ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ ఇంకా